హుస్నాబాద్ పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ కళాశాలను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పిల్లలతో కలిసి ఇంటరాక్ట్ అయి చదువులు ఎలా చెప్తున్నారని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు చదువుల తల్లి పాటలు పాడి మంత్రికి వినిపించారు. పిల్లలతో కలిసి కూర్చొని పాటలు పాడారు, కథలు చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. స్మార్ట్ వర్క్ అంటే ఇట్లనే ఇవాళ రేపు మనము 50 ఏళ్ల కింద తీసుకుంటే రతన్ టాటా బిర్లాలు వీళ్ళంతా వ్యాపారాలు 100 ఏళ్ళు దేశం మొత్తం ఫ్యాక్టరీలున్నాయి. వాళ్ళు ప్రపంచంలో కుబేరులు కాలేకపోయారు. కానీ ఐటీ ఫీల్డ్ వచ్చిన తర్వాత, సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఇవాళ ప్రపంచంలో అనేకమైనటువంటి అత్యంత కుబేరులైనవి బికాస్ టెక్నాలజీ. సో ఇప్పుడు కూడా అట్లనే మీరు ఏది ఎవరు తెలియదనుకుంటే ఏది తెలియదు. మేము చిన్నప్పుడు మాకు చదివేటప్పుడు కంప్యూటర్ లేదు. మా కంప్యూటర్కి సంబంధించి ఇబ్బంది అవుతుంది, కానీ మీకు ఆటోమేటిక్గా కంప్యూటర్ అనేది ఈజీ. అట్లా దానికి సంబంధించి ఏదైనా లైఫ్ స్టైల్లా స్పీకింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, క్రైసిస్ మేనేజ్మెంట్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లుండాలంటే ఐ విల్ అచీవ్. అన్నాడు.